సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేసి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే సైకిల్ మధ్యలో బ్లీడింగ్ కల్పించడము, ప్రొలాంగ్డ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటే రక్తస్రావం అతిగా అవ్వడము, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్, ఇచ్చింగ్, వేగ్ అబ్డామినల్ పెయిన్, బ్యాక్ పెయిన్, కాళ్ళు వాపులు, అలసట, వెయిట్ లాస్, ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇందులో ఏవైనా 2-3 లక్షణాలు కనపడితే దగ్గరలో ఉన్న డాక్టర్కి కంపల్సరీగా చూయించుకోవాలి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ హెచ్పివి వైరస్, which is human papilloma virus, which is transmitted sexually. ఈ హెచ్పివి వైరస్ సర్వైకల్ క్యాన్సర్ అనే కాదు, ఏనోరెక్టల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, జెనైటల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, పీనైల్ క్యాన్సర్స్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా చూస్తామంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళలో, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో, ఇంకా వేరే ఎస్టీడీస్ అంటే హెర్పిస్, హెచ్ఐవి, సిఫిలిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తాం. సర్వైకల్ క్యాన్సర్ యొక్క ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు, ఆడవారు, మగవారు 10 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 2 డోసెస్, 15 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 3 డోసెస్ సరిపోతాయి. మనం ఇది వరకు చెప్పుకున్నట్టు యాన్యువల్ స్క్రీనింగ్ అంటే ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడము, ప్రాక్టీసింగ్ సేఫ్ సెక్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేయడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడము, ఇలాంటివన్నీ ప్రివెన్షన్కి హెల్ప్ చేస్తాయి.